హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్వీట్ ఐటమ్ సగ్గుబియ్యం హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు సగ్గుబియ్యాన్ని ఒక 2 అవర్స్ నానబెట్టండి. బెల్లం ఒక పావు కిలోకి కొద్దిగా ఎక్కువ తీసుకోండి. నెయ్యి ఒక 4 స్పూన్లు తీసుకోండి. పాలు ఒక పెద్ద కప్పు 1 కప్పు తీసుకోండి. జీడిపప్పు, బాదం పప్పులు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 2 ఇలాచీలు తీసుకోండి. దీంట్లోనే మనం ఎండు ద్రాక్ష కూడా తీసుకొని ఈ నెయ్యిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని నెయ్యి 4 స్పూన్లు అంటే కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి నెయ్యి. దీంట్లో మనం ఈ జీడిపప్పు, బాదం, కిస్మిస్లు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీయండి. అదే నెయ్యిలో మనం ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరింత నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. కావాల్సిన వాళ్ళు దీన్ని పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు సగ్గు బియ్యాన్ని. దీంట్లోనే మనం పాలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దాము. ఈ సగ్గు బియ్యం అంతా కూడా చక్కగా మెత్తగా ఉడకాలి. ఈ పాలల్లోనే మనం ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడుతుండగా దీంట్లోనే మనం ఈ బెల్లం తురుముని వేసుకోవాలి. కావలసిన వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెల్లం అంతా కూడా ఈ హల్వాలో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇలాచీలు దంచి వేసుకోవాలి. దీంట్లోనే మరింత నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. ఇలా మనకి నెయ్యి అంతా పైకి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోండి. ఇది నెయ్యి మనకి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ సగ్గు బియ్యంతో మనం ఇది బెల్లంతో చేస్తున్నాము. కావలసిన వాళ్ళు షుగర్తో కూడా చేసుకోవచ్చు. ఈ సగ్గు బియ్యాన్ని ఇలాగైతే సర్వ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా కూడా చేసుకొని ఈ హల్వా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దగ్గర పడింది. ఇది ముందుగా మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్లని చివరగా ఇలా ఈ హల్వాలో వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ సగ్గుబియ్యం హల్వా రెడీ అయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.